ओम नमो वेंकटेशाय। सर्वकामना पूर्ण दक्ष विश्वकामना वारण दीक्ष గోవింద గోవింద। మనం పవిత్రమైనటువంటి సాయం సంధ్యా సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో శ్రీవారి ఆదేశం మేరకు శ్రీమద్ భగవద్గీతాధ్యయన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. ముందుగా అందరం గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. श्री गुरु प्रार्थना। श्री गुरु प्रार्थना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। श्रीनिवास प्रार्थना। श्रीनिवास प्रार्थना। ओम नमो वेंकटेशाय। ओम नमो वेंकटेशाय। शेषाद्रिनिलयाय च शेषाद्रिनिलयाय च वृषदृग्गोचरायाथ वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः विष्णवे सततं नमः। अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्रीकृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानां असाध्यव्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमत् भगवद्गीतायाः प्रथमाध्यायान्तर्गत श्लोकपारायणं करिष्यामहे। श्रीगीता प्रार्थना। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः
వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైకపాణయే. ప్రపన్న పారిజాతాయ తోత్ర వేత్రైకపాణయే. జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శ్రీవేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా నమోऽस्तु తే వ్యాస నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే విశాలబుద్ధే పుల్లారవిందాయత పుల్లారవిందాయత పత్రనేత్రా పద్మనేత్రా येन त्वया येन त्वया भारततैलपूर्णः भारततैलपूर्णः प्रज्वालितो प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. ज्ञानमयः प्रदीपः. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీతా గ్రంథాన్ని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించి సుమారుగా 5000 ఏళ్ళు దాటింది అని మన లెక్కలకు తెలుస్తూ ఉన్నది. ద్వాపరయుగం యొక్క చివరిలో ఆయన ఉపదేశం చేశాడు. కలియుగం ప్రారంభమయ్యి 5000 ఏళ్లకు పైగా ఇప్పటికీ నడిచింది. ఈ గడిచిన కాలంలో 5000 ఏళ్లకు పైగా ఒక గ్రంథం నిలిచి ఉండటం, ఒక ఉపదేశ గ్రంథం సర్వోత్తమంగా జనులందరి మనసులోనూ స్థానాన్ని సంపాదించుకోవటం, దీన్నే ఆచరణాత్మకమైనటువంటి గ్రంథంగా అందరూ భావిస్తూ ఉండటం, ఆ భావన సమాజంలోని అట్టడుగు వర్గాల నుండి నాయకుల వరకు అందరిలోనూ వ్యాపించి ఉండటం అనేది కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రమే అని మనం భావించవచ్చు. సమాజంలో అందరికీ ఈరోజు వరకు భగవద్గీత అనే పేరు వినని వారు లేరు అని మనం చాలా నిశ్చయంగా చెప్పవచ్చు. చాలామంది నాయకులు ఆ కాలం నుండి ఈ కాలం వరకు మహారాజులు, మరొకరు నాయకులు, ఎంతోమంది నాయకులు ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథాన్ని అధ్యయనం చేసుకుని వారి వారి జీవితాలను, వారి వారి చర్యలను సార్థకం చేసుకున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. విశేషించి మన దేశం యొక్క స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహానాయకులు చాలామంది మేము భగవద్గీతతో ప్రేరణ పొంది ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నాము అని వాళ్ళ గ్రంథాల్లో, వాళ్ళ ఆత్మకథలలో చెప్తూ ఉండటం మనం చదువుతున్నాం. ఇంకా విశేషంగా గాంధీ మహాత్ముడు భగవద్గీత అనే గ్రంథం తన జీవితాన్ని మార్చేసింది అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. చాలా సందర్భాలలో తన ఆత్మకథలో భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని అడుగడుగునా వర్ణిస్తూనే ఉన్నాడు. భగవద్గీతా గ్రంథం తన జీవితంలోకి ఎలా ప్రవేశించింది, ఏ మార్పులను తెచ్చింది, భగవద్గీతలోని ఉపదేశాలను తను ఎలా ఆచరించుకుని సన్మార్గంలోకి పయనించాను అనే విషయాన్ని ఆయన చాలా శ్రద్ధగా చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన విధానం ప్రకారం ఆయనకు చిన్నప్పుడే తల్లిదండ్రులు భగవద్గీతను ఉపదేశం చేశారు. భగవద్గీతను ఆయన జీవితంలో భాగం చేసుకోమని, అధ్యయనం చేస్తూ ఉండమని, ఆచరణ చేస్తూ ఉండమని ప్రోత్సహించారు. ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు చదువు కోసం, చదువు తర్వాత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేటప్పుడు తల్లిగారు ఆయన దగ్గర మాట తీసుకున్నారట. నేను చెడు మార్గాలు తొక్కను, మంచి మార్గాలనే అవలంబిస్తాను అని మాట తీసుకున్నారు. ఏది చెడు ఏది మంచి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన తన ప్రయత్నం చాలానే చేసుకున్నాడు. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక సందర్భం ఎదురైందిట. అక్కడ కొంతమంది మిత్రులు మనం కలిసి భగవద్గీతను అధ్యయనం చేద్దామన్నారట. ఆయన అన్నాడు, భగవద్గీత అనేది చిన్నప్పుడు నాకు బోధించిన మాట వాస్తవమే, కానీ నేను దాన్ని అధ్యయనం చేయలేదు, దాని మీద చర్చ చేసేటువంటి స్థాయి నాకు లేదు. అయినప్పటికీ మనందరం కలిసి దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం
అని అన్నాడు. భగవద్గీత మరి విదేశీయుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది? అందులోనూ మన దేశాన్ని ఆక్రమిద్దామని అనుకున్న వారి చేతుల్లోకి భగవద్గీత గ్రంథం ఎలా వెళ్ళింది అంటే చాలా ఆశ్చర్యంగా సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే ఒక ఆయన ద సాంగ్ సెలెస్టియల్ అనే పేరుతో ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అప్పటికే ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు, ఆంగ్ల భాషలోకి అనువాదం చేశాడు. ఆ అనువాద ప్రతులు ఆ దేశంలో విస్తారంగా ముద్రితమయ్యాయి. చాలామంది వాటిని చూశారు. మేధావులు, విద్యావంతులు చాలామందిని ఆ గ్రంథం ఆకర్షించి భారతదేశం నుంచి వస్తున్నవాడు కాబట్టి, విద్యావంతుడు కాబట్టి ఈయనకి ఈ భగవద్గీత ఖచ్చితంగా తెలుసు, భగవద్గీత మీద ఈయనకు ఖచ్చితంగా ప్రవేశం ఉంది, అందులో దీని మీద పట్టు ఉంది అని భావించి వారు చర్చలకు పిలిచారు. అంటే మనందరం జాగ్రత్తగా ఉండవలసిన విషయం, భారతీయులు అనగానే మనకు వేదాల గురించి తెలుసు అని, శాస్త్రాల గురించిన పరిచయం ఉన్నదని, భగవద్గీతలో మనకు చాలా ప్రావీణ్యం ఉందని భావించే రోజులు ఈ రోజులు కాదు, ఎప్పుడో మొదలైపోయినాయి. కానీ మనమే వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది వేరే విషయం. ఈ పరిస్థితిలో ఆయన చాలా బాధపడ్డానని రాసుకున్నాడు. ఎందుకు బాధపడ్డాను అని చివరిలో మనం చెప్పుకుందాం. అలా ఆయన భగవద్గీతను అధ్యయనం చేయటం ప్రారంభించి భగవద్గీతలో చెప్పినటువంటి ఆచరణీయమైనటువంటి అంశాలను, అంటే సామాన్య జనులకు ఆచరణ యోగ్యంగా కనిపించే అంశాలను ప్రతిదీ ఆచరణలోకి తీసుకురావాలి అనే ప్రయత్నం చేసి ఆయన ఆ ప్రయత్నాన్ని ప్రచార రూపంలో కూడా తీసుకువెళ్ళాడు. ముఖ్యంగా ఆయన సాత్విక ఆహారం అనే అంశం మీద చాలా శ్రద్ధగా తను ప్రయత్నం చేసుకుని ప్రచారం కూడా చేశాడు. విదేశాలలో వెజిటేరియన్ సొసైటీ ద్వారా ఆయన సాత్విక ఆహారం మీద చాలా ప్రచారం చేసి పెట్టాడు. ఈ విషయాలు మనం పెద్దగా పట్టించుకోమనుకుంటాను బహుశా. ప్రతినిత్యం భగవద్గీతను పారాయణం చేయాల్సిందే అనే నియమంలో ఉండేవాడు. ఎంతో కొంత అధ్యయనం కూడా చేయాలి, దాని అర్థానుసంధానం తప్పకుండా చేసుకోవాలి అనే ప్రయత్నం తను చేసి తన అనుయాయుల ద్వారా చేయిస్తూ ఉండేవాడు. ప్రచారం చేసేవాడు. ఆచరణ దగ్గరకు వచ్చేసరికి సాత్వికాహారాదుల్లాంటి ఆచరణను చాలా శ్రద్ధగా ఆయన చేసుకుంటూ ఉండేవాడు. విశేషించి కొన్ని లేఖలలో శ్రీమద్ భగవద్గీతలోని గ్రంథంలోని అంశాలను, శ్లోకాలను ఆయన ప్రస్తావించి లేఖలు రాశాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనే శ్లోకాన్ని, అత్యుత్తమ శ్లోకాన్ని ఒక లేఖలో ఆయన ఉటంకించాడు. అది మనకు పైన రాబోతోంది. అలాగే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే శ్లోకం తన జీవితం మీద చాలా ప్రభావం చూపించింది అని కూడా ఆయన ఒక చోట రాసుకున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆయన ఈ సాత్వికాహార నియమంలో పైకి వెళ్ళి, మనం ముందు అనుకున్నట్టుగా లాక్టో వెజిటేరియన్ స్థాయి నుండి వెజిటేరియన్ స్థాయికి కూడా వచ్చాడు ఆయన. ఆయన చివరి దశలో పాల పదార్థాలను ముట్టుకోను అనే ప్రయత్నం కూడా ఆయన స్థిరంగా చేసుకున్నాడు. అంటే ఒక మహర్షి జీవితం గడపటానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. దానికి మొత్తం స్ఫూర్తి శ్రీమద్ భగవద్గీతే ఇచ్చింది అని అడుగడుగునా రాసుకున్నాడు. శ్రీమద్ భగవద్గీత గురించి గాంధీ గారు చేసిన ప్రస్తావనను వెతికితే మొత్తం గ్రంథం నిండా అవే ఉన్నాయి. కానీ ప్రతి చోట ఆయన యొక్క శ్రద్ధ, భగవద్గీత మీద ఉండే ఆయన యొక్క గౌరవము, భగవద్గీత యొక్క ప్రభావము అవి పరిపూర్ణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి మహాగ్రంథం మనం ఈరోజు అధ్యయనం చేయటానికి ఇక్కడ కూర్చుని ఉన్నాము. మనందరి జీవితాల్లో కూడా అలాంటి మార్పులను తీసుకురావాలి. దానికి శ్రీవారు మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని మనం మరొకసారి ప్రార్థించుకుందాం. అయితే మనం విచారించవలసినటువంటి అంశం మరొకటి ఉంది. నాయకులు కావచ్చు, ప్రేరకులు కావచ్చు, వీరందరికీ వారి వారి వ్యక్తిగత జీవితాలతో శ్రీమద్ భగవద్గీతతో అనుబంధం ఉండవచ్చు. వ్యక్తిగత జీవితానికి శ్రీమద్ భగవద్గీతకి అనుబంధం ఉంటే ఉండవచ్చు. కానీ శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రేరణ వలనే మేము మా కార్యాలలో సఫలమయ్యాము, లేదా స్వాతంత్ర్య సంగ్రామానికి మేము నిలబడ్డాము అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమిటి ఈ గ్రంథానికి ఈ దేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధం అనే విచారణ చేసుకుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితం మనకు దక్కుతున్నది.
విశేషించి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయానికి విషయానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అది ఒకే ఒక విషయం, కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అనేది శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు ముట్టుకోబోతున్నాం, ఆ అంశాన్ని స్పృశించబోతున్నాం, దాన్ని విచారించుకోబోతున్నాం, చర్చించుకోబోతున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ ఈ స్వాతంత్ర్య సమర సంగ్రామానికి ప్రేరకం. ఎలా అనే విషయాన్ని మనం గీతాధ్యయనం చేసుకుంటూ విచారించుకుందాం. అర్జునుడు సేనల మధ్య తన రథాన్ని ఉంచమని శ్రీకృష్ణ పరమాత్మని కోరాడు. కోరి ఉంచే ముందు ఒక్కసారి ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అని ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుణ్ణి ఒకసారి మానసికంగా దూషించుకున్నాడు. ఆ తప్పు మనం చేయకూడదని కూడా అనుకున్నాం మరొకసారి. కానీ సేనల మధ్య రథాన్ని ఉంచి ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి అని ఒక్కసారి ఎప్పుడైతే పరమాత్మ అన్నాడో, ఆ పరమాత్మ యొక్క సంబోధనలోని తాత్పర్యాన్ని ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు తన స్వాభావికమైనటువంటి మంచితనానికి దిగిపోయాడు. పరమాత్మ ఏమని సంబోధించాడు? పార్థ. పార్థ అంటే పృథ అని కుంతీదేవికి పేరు. అసలు పేరు కుంతికి పృథ అని పేరు. కానీ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అని ఆవిడ్ని పిలుస్తూ వచ్చారు. ఈ పృథ అనే ఆవిడ యొక్క కొడుకు కాబట్టి పార్థుడు అని సామాన్యార్థం. కాకపోతే ఈ పృథు అనే శబ్దానికి విశాలమైన అనే అర్థం కూడా ఉంది. కాబట్టి పార్థ అనే సంబోధనలో పరమాత్మ విశాలమైన భావనను చేయి అనే సూచన చేశాడు. నీ భావనను సంకుచితంగా ఉంచుకోవద్దు, నీ భావనను విస్తరించు, విస్తరించి ఆలోచించు, నీకు అప్పుడు కనిపిస్తుంది. పార్థపశ్య అంటే నీ భావనను విస్తారం చేసుకుని చూడు అనే సూచన పరమాత్మ చేశాడు. ఆ చేసిన వెంటనే మంచివాళ్ళు యోగ్యులు అయితే శిష్యులు ఒక్క ఉపదేశానికే లొంగిపోతారు కదా. కర్పూరం ఒక్కసారి అగ్గిపుల్ల పెట్టి వెలిగించగానే వెలుగుతుంది. అదే రాయి బండరాయి అనుకోండి, మనం అగ్గిపుల్ల కాదు, కాగడా కాదు, మరొకటి కాదు, ఏం పెట్టినా అది వెలగదు. వెలిగే స్వభావం ఉండాలి. అట్లాగే అర్జునుడిలో ఆ వెలిగే స్వభావం ఉంది కాబట్టి వెంటనే ఆ విషయాన్ని పట్టుకున్నాడు. తన విశాల దృక్పథాన్ని ఒక్కసారి ఆవిష్కరించుకుంటున్నాడు. ఆ విశాల దృక్పథంతో ఎదురుకుండా ఉన్న సేనలని, తన వెనకాల ఉన్న సేనలని ఒక్కసారి చూసుకుంటున్నాడు. ఏం చూస్తున్నాడు? ఎవరిని చూశాడు అక్కడ? తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అక్కడ చాలామంది ఉన్నారు, చాలామందిని చూశాడు. ఎవరిని చూశాడు? చూసేప్పటికి ఎలా కనిపించారు? ఇందాక అనిపించినట్లుగా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అనిపించట్లేదు. ఎలా కనిపిస్తున్నారు? తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః, విస్తారమైన ఆలోచన కలిగిన ఆ పార్థుడు అక్కడ ఉండే వారందరినీ చూశాడు. ఎలా చూశాడు? పితృన్, తండ్రి వరస అయ్యేవాళ్ళు కనిపించారు. పితామహాన్, తాత వరస అయ్యేవాళ్ళు కనిపించారు. అలాగే ఆచార్యాన్, గురువులు కనిపించారు. ద్రోణాచార్యుడు కనిపించాడు, కృపాచార్యుడు కనిపించాడు. ఇది కాక పాఠాలు నేర్పించిన మిగతా వాళ్ళందరూ కనిపించాడు. మంచి మార్గంలో పయనింపజేసినటువంటి భీష్మాచార్యుడు కూడా కనిపించాడు. మాతులాన్, మేనమామలు కనిపించారు. భ్రాతృన్, అన్నలుగా కనిపించారు ఎదురుకుండా ఉన్నవాళ్ళు. పుత్రాన్, పౌత్రాన్, కొడుకులు, మనవల వరుసలయ్యేవాళ్ళు. సఖీన్, స్నేహితులు కూడా కనిపించారు. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్వశురాన్, పిల్లనిచ్చిన మామగారులు కొంతమంది కనిపించారు. రాజులు కదా, కాస్త ఇద్దరు ముగ్గురు మామగారులు ఉండే అవకాశం ఉంది, ఇప్పటిలా కాదు. కాబట్టి వారందరూ కనిపించారు. సుహృదశ్చైవ, ఉపకారం చేసిన వాళ్ళు కనిపించారు. ఎక్కడ కనిపించారు? కౌరవ సేనలోనూ కనిపించారు, పాండవ సేనలోనూ కనిపించారు. అందులో పితృన్, తండ్రి వరస అయ్యేటువంటి, తండ్రి వరస అంటే బాబాయిలు, పెదనాన్నలు, భూరిశ్రవసుడు ఇత్యాదులు కనిపించారు. పితామహాన్, భీష్ముడు పితామహుడు, తాత వరస అయ్యేవాడు. అలాగే సోమదత్తుడు అనే ఒక మహానుభావుడు, ఆ వాళ్ళు కనిపించారు.
ఆచార్యాన్ ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళు కనిపించారు. మాతులాన్ మేనమామలు కనిపించారు. అటు శల్యుడున్నాడు, ఇటు ఇంకా మేనమామ వరుస అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. భ్రాతృన్ అన్నదమ్ములు కొదవ అక్కడ 100 మంది ఉన్నారు ఎదుర్కొండాను. 100 మంది ఇప్పుడు అన్నలుగా కనిపించారు, సోదరులుగా కనిపించారు కొంతమంది. ఇటువైపు యుధిష్ఠిరాదులు 2 వైపులా చూస్తున్నాడు ఆయన. సేనయోరుభయోరపి 2 వైపులా చూస్తున్నాడు. పుత్రాన్ కొడుకు వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇటువైపు తన పుత్రుడు అభిమన్యుడు ఉండనే ఉన్నాడు, అటువైపు దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారుడు ఉన్నాడు. లక్ష్మణ కుమారుడు అంటే పనికిరాని వాడు అనుకోవద్దు, అదేదో వాళ్ళు ఏదో చూపించారు, వాడు మంచి వీరుడే, పర్వాలేదు. మరి అతిరథుడో మహారథుడో మనం తేల్చలేం కానీ యుద్ధానికి పనికొచ్చేవాడే. లక్ష్మణ కుమారుడు ఉన్నాడు ఎదురుకుండా. అలాగే అలాంటి వరుసలయ్యే వాళ్ళు చాలామంది పిల్లలున్నారు. పౌత్రాన్ ఆయనకే కొడుకులున్నారు, లక్ష్మణ కుమారుడికి పిల్లలున్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఇలాగే ఇలా మనవల వరుసలు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాండవుల ఆయుస్సు 90 అని అనుకున్నాము. ఆ యుగంలో సామాన్యంగా ఈ యుగంలో మనకు 100 ఏళ్ల ఆయుష్ ఉన్నట్లుగా 120 ఏళ్ళు సామాన్య ఆయుస్సు అని అనుకున్నాము. 90 ఏళ్ల పాండవులకు తండ్రి వరుస అయ్యేవాళ్ళు, తాత వరుస అయ్యేవాళ్ళు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కొడుకు వరుసల వాళ్ళు, మనవల వరుసల వాళ్ళు ఉండటంలో కూడా ఆశ్చర్యం లేదు. అంటే సుమారుగా ఒక 5 తరాల వాళ్ళు అక్కడ నుంచునున్నారు. 5 తరాల వాళ్ళు ఒకే యుద్ధంలో నుంచునున్నారు. అందరినీ ఒక్కసారి తనకు ఉన్న సంబంధంతో చూసుకుంటున్నాడు. శ్వశురాన్ పిల్లనిచ్చిన మామగారులు ఉన్నారు. రేపు కొట్టాల్సింది ఎవరిని అంటే తన తండ్రికి పిల్లనిచ్చిన మామగారిని, తనకు పిల్లనిచ్చిన మామగారిని కొట్టాలి. శ్వశురాన్ సుహృద సఖీన్ ఎవరు అశ్వత్థామాదులు స్నేహితులున్నారు, అంటే కలిసి చదువుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సుహృద ఉపకారం చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. భగదత్తుడు, కృతవర్మ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏ దృష్టితో చూశాడు అంటే విశాలమైన దృక్పథంతో చూశాడు. ఏ దృష్టితో చూశాడు? నా వాళ్ళు అనే దృష్టితో చూశాడు. నా తండ్రులు, నా తాతలు, నా పిల్లలు, నా మనవలు, నా స్నేహితులు, నాకు ఉపకారం చేసిన వాళ్ళు. మాతామహులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, వరసలకు ఇంకా లెక్కలేదు. బావమరుదులు కూడా ఉన్నారు, వాళ్ళని ఎందుకో రాయలేదు వ్యాస భగవానుడు. కానీ ప్రధానమైన బావమరిది. ఈ కాలంలో అయితే ఆయన మీద కేసు కూడా పెట్టుండేవాళ్ళం మనం, బావమరిది పేరు రాయకుండా మిగతా వాళ్ళ పేరు రాస్తావా అని. ఎందుకంటే ఇప్పుడున్న నియమం ప్రకారం ఆలి తరపు వారు ఆత్మబంధువులు, కాబట్టి ఆత్మబంధువుల పేర్లు ముందు రావాలి. కాబట్టి మొదలు శాలకహ అనాలి, తర్వాతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి. కానీ ఎందుకో పాపం శాలకహ అనే మాట ఎత్తలేదు వ్యాస భగవానుడు. ఇంకా చెప్పాలంటే కావ్యాల్లో కానీ పురాణాల్లో కానీ శాలకహ అంటే ఓ తిట్టు కూడా. అది రాజశాలకులు, రాజుగారు బావమరుదులు రాజ్యాన్ని పాడు చేస్తూ ఉండేవారు అక్కడక్కడ, అందుకని ఆ మాట రాయలేదేమో వ్యాస భగవానుడు. ఇలా అందరినీ తనవాళ్లుగా చూసుకున్నాడు. తనవాళ్లుగా చూసేసరికి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. అందరినీ చూసేసరికి ఒకసారి ఏమనిపించింది? వీళ్ళందరూ నా బంధువులు అనిపించింది. ఇప్పుడు మరొకసారి దుర్యోధనుడిని గుర్తు చేసుకుందాం. దుర్యోధనుడు వీళ్ళందరినీ చూశాడు, అర్జునుడు వీళ్ళందరినీ చూశాడు. దుర్యోధనుడు చూసినప్పుడు ఏమన్నాడు వీళ్ళందరినీ? మదర్థే త్యక్త జీవితాహ అన్నాడు. మదర్థే, నా కోసం వీళ్ళందరూ ప్రాణాలను వదులుకుంటున్నారు అన్నాడు. అర్జునుడు ఏమంటున్నాడు? బంధువులు అంటున్నాడు. అంటే దుర్యోధనుడు నేను అంటున్నాడు, అర్జునుడు మనము లేదా మేము అంటున్నాడు. కాబట్టి దుర్యోధనుడి స్వభావానికి అర్జునుడి స్వభావానికి అంత అంతరం ఉంది. కాబట్టి మనం దుర్యోధనుడిలా ఉండకూడదు, అర్జునుడిలా మారి తీరాలి, విశాలమైనటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి అని మాటిమాటికి మనం అనుకుంటూనే ఉన్నాం. అర్జునుడిగా మారిపోవాలి అని నిర్ణయం తీసుకోవటానికి ప్రతిరోజు మనకు ఒక కారణం దక్కుతూనే ఉంది. విశాలమైన దృక్పథం కలిగిన వాడే ఈ అర్జునుడు. అందరూ మనవాళ్ళు, నా వాళ్ళు, మనము, మేము అనుకునేవాడు అర్జునుడు. కాబట్టి ఆయన దృష్టి కోణమే ఒక్కసారి వీళ్ళందరినీ చూడంగానే మారిపోయింది. మారిపోయిన తర్వాత ఆయనకు రాకూడని సందేహమే వచ్చేసింది. కృపయా పరయావిష్ట విషీదన్ నిదమబ్రవీత్. ఆయనకు వీళ్ళందరి మీద ఒక్క క్షణం దయ కలిగిపోయింది. దయ కలిగి ఒక రకమైన విషాదంతో పై మాటలు అన్నాడు. ఈ వాక్యం కేవలం మనకి ఈరోజు
అంతవరకు భాగం అవ్వాలి అనే కారణంతో అనుకుంటున్నాము. విషాదం ఏమిటి అనే సంగతి పైన చూసుకుందాము. మనం మొదలెట్టుకున్న అంశం మాత్రం ఒక్కసారి చూసుకోవాలి. మొదలు పెట్టుకున్నది పూర్తి చేయాలి. ప్రారబ్ధస్య అంతగమనం అని ఒక శాస్త్రీయమైన నియమం ఉంది. మనం ఎక్కడ మొదలు పెట్టుకున్నాం? దేశ వ్యవస్థ. దేశ వ్యవస్థకి కారణం కుటుంబ వ్యవస్థ అని మొదలెట్టుకున్నాం. కుటుంబ వ్యవస్థకి దేశ వ్యవస్థకి సంబంధం ఏంటి? అసలు కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? ఆధునిక దృష్టిలో కుటుంబం ఎలా మొదలైంది, పౌరాణిక దృష్టిలో కుటుంబం ఎలా మొదలైంది అనే విషయాలను మనం చర్చించుకుందాం. ఆధునికులు ఏమంటున్నారు? మానవుడు ముందు అడవుల్లో ఉంటూ ఉండేవాడు, అడవుల్లో ఒంటరిగా బతుకుతూ ఉండేవాడు, మహా అయితే జంటగా. క్రమంగా అడవుల నుండి నగరాలకు లేదా పట్టణాలకు గ్రామాలకు వచ్చే దశలో సామాజికమైనటువంటి అవసరాల కోసం, సామాజికమైనటువంటి రక్షణల కోసం కుటుంబ వ్యవస్థ అనే దాన్ని కల్పించుకున్నాడు. కేవలం భార్యాభర్తలు అని కాకుండా ఆ కుటుంబాన్ని కొంచెంగా పెంచుకున్నాడు. పెంచుకోవడం వలన కుటుంబ వ్యవస్థ వచ్చింది అని ఆధునిక విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దాన్ని మనం నమ్ముతాం. ఇందులో పెద్దగా మనం ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. పురాణాల ప్రకారం అసలు కుటుంబ వ్యవస్థ ఎలా మొదలైంది అని ఆలోచిస్తే దానికి కొంచెం సామ్యం ఉందేమో అనిపిస్తుంది. బ్రహ్మగారు తన కుడి భాగం నుండి మనువు అనే పేరు గల పురుషుణ్ణి, ఎడమ భాగం నుండి శతరూప అనే పేరు గల స్త్రీని సృష్టించి వీరిద్దరికీ వివాహం చేశాడు అని కొన్ని పురాణగాథలు. పురాణాల్లో సృష్టి ప్రక్రియలను రకరకాలుగా చెప్తారు. అందులో ఒక విధానం ఇది. మనువు పురుషుడు, స్త్రీ శతరూప. ఈ వీరిద్దరికీ వివాహం అవటం వలన వారికి పుత్రులు, వారికి మనవలు, ఇలా అభివృద్ధి చెందింది ఈ సంసారం. ఈ ప్రపంచం అలా అభివృద్ధి చెందింది, మానవ జాతి ఇలా అభివృద్ధి చెందింది అని అక్కడ ప్రతిపాదన చేస్తారు. శతరూప అనే పదంలోనే చాలా అర్థం ఉంది. 100 రూపాలు కలిగినది లేదా 100 రూపాలను కలిగించగలిగినది అంటే సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగినది. సంతానాన్ని ఉత్పత్తి చేసి ఈ సమాజం 100 రకాలుగా మారటానికి ఉపయోగపడగలిగినది అని దానికి సామాన్యార్థం చెప్పుకోవచ్చు. లోతుగా వెళితే ఇంకా చాలా అర్థాలు దొరుకుతాయి. ఇందులో ఈ ఆఖ్యాయికలో లేదా ఈ విషయంలో మనం వెతికితే జెనెటిక్ పరంగా ఏమన్నా దొరుకుతుందేమో అని కూడా కొంతమంది ప్రయత్నం చేసుకోవచ్చు. ఎక్స్ క్రోమోజోమ్స్ గురించి కానీ వై క్రోమోజోమ్స్ గురించి కానీ ఏమన్నా చెప్తున్నారా అనేది అధ్యతలు చూసుకోవచ్చు. మనం ఎక్కువ దానిలోకి వెళ్ళలేము. వీరు క్రమంగా సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను తీసుకువచ్చి సంసారాన్ని లేదా ఈ ప్రపంచాన్ని నిలబెట్టారు. కాకపోతే ఒక్కొక్క యుగం పరిసమాప్తం అవ్వంగానే లేదా నిర్దిష్టమైన కాలంలో వచ్చేటువంటి ప్రళయాలు పూర్తవ్వంగానే మానవుల యొక్క సంఖ్య సహజంగా తగ్గుతుంది. అక్కడ కొంతమంది మిగులుతూ ఉంటారు. ఆ మిగిలిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం తర్వాత అలాంటి పరిస్థితులు కొంతవరకు వచ్చినాయి. దానిపైన కూడా మనం ఆలోచించుకుందాం. ఇట్లాంటి సందర్భాలలో కొంతమంది మహర్షులు బ్రహ్మగారు చేసినటువంటి ఈ సృష్టిని మళ్ళీ ఒక గాడిలోకి పెట్టడానికై వీరందరినీ గ్రామాలకు తీసుకువచ్చి గ్రామంలో వివాహాది వ్యవస్థతో కుటుంబ వ్యవస్థని తీసుకువచ్చి పెడతారు. ఈ కుటుంబ వ్యవస్థ అరణ్యాలలో కంటే గ్రామాలలో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. కుటుంబాలకి మధ్య సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ నిలుస్తుంది. ఈ కుటుంబాలు గనక కొన్ని కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడితే అది గ్రామ వ్యవస్థ అవుతుంది. ఒక ఊళ్ళో పంచాయతీ అనే మనకు పదం చాలా ప్రసిద్ధం కదా. పంచాయతీ అంటే కనీసం 5గురు కలిసినటువంటి సమూహం. వివిధ సామాజిక వర్గాల నుండి పెద్దలు కనీసం 5గురు కలిసి కూర్చుని ఆ గ్రామం తాలూకు బాగోగులన్నిటినీ నిర్ణయించేటువంటి వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ. వాస్తవానికి ఇది మన దగ్గర చాలా ప్రబలంగా ఉంది. అనేక మంది మహారాజులు, అనేక మంది నాయకులు దీన్ని స్థిరపరిచారు.
కాకపోతే మధ్యలో కొంతకాలం కనుమరుగైంది. కనుమరుగైన వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఈ కుటుంబ వ్యవస్థ నుండి, కుటుంబం అంటే నేను చెప్పేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పట్లేదు. కుటుంబం అంటే కేవలం భార్య, భర్త, పిల్లలు అని మాత్రమే కాదు. కుటుంబం అంటే అర్జునుడు చూసినటువంటి కుటుంబం. ఏ కుటుంబం? పితామహ, పితృ, పుత్ర, పౌత్ర, శ్వశుర, మాతుల అందరూ కలిస్తేనే కుటుంబం. ఇప్పుడున్న అటామిక్ ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. అటువంటి కుటుంబాలు చాలా కలిసినట్లయితే, అది కూడా రకరకాల కుటుంబాలు కలిసినట్లయితే అది ఒక గ్రామ వ్యవస్థ. వారు కూడా సరి అయిన పద్ధతిలో వ్యవస్థను నడుపుకుంటూ అటువంటి గ్రామ వ్యవస్థలు కలిసినట్లయితే అది మండలం అనండి, మెల్లగా ఆ వ్యవస్థ పెరిగితే ఒక దేశ వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి సమగ్రమైన దేశ వ్యవస్థకి మూలం కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు దేశ వ్యవస్థ బలంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? నా 3 సార్లు ప్రశ్న నాది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే నా అనే స్వార్థాన్ని తగ్గించుకోవాలి. 3 సార్లు ప్రశ్న వేశాను కాబట్టి 3 సార్లు సమాధానం చెప్పుకోవాలా? కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే అలవిమీరిన స్వార్థాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలంటే కేవలం నేను అనే భావన పూర్తిగా వదిలిపెట్టుకోవాలి. కుటుంబ వ్యవస్థ వచ్చింది మనిషి యొక్క స్వార్థాలను పూర్తి చేయటం కోసం, మనిషిని రక్షించడం కోసం. కానీ అదే వ్యవస్థ కోసం మనిషి తన యొక్క స్వార్థాన్ని తగ్గించుకోవాలి. స్వార్థాన్ని పూర్తిగా వదులుకోమని మనిషికి ఉపదేశం చేయటం అంత తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఎందుకంటే మనిషి పుట్టేదే స్వార్థంతో. స్వార్థం అంటే అది తప్పుగా అనుకోక్కర్లేదు. స్వార్థం అంటే తనకు ప్రయోజనాన్ని సాధించటం కోసమే కదా మనిషి పుట్టింది. ఆ ప్రయోజనం ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నాడు అనేది వేరే విషయం. కానీ తనకు ప్రయోజనాన్ని సాధించడం కోసమే మనిషి జన్మ. కాబట్టి స్వార్థాన్ని వదులుకోమని కాదు, స్వార్థాన్ని మితిమీరకుండా చూసుకోవాలి. ఆ మితిమీరకుండా స్వార్థాన్ని చూసుకున్న రోజున నేను కాస్త మనమైతే అది కుటుంబ వ్యవస్థగా మారి అది బలంగా ఉంటుంది. ఇదే భావన దేశ వ్యవస్థ కూడా పనికి వస్తుంది. దేశ వ్యవస్థలో కూడా నా అనే భావన కాకుండా మన అనే భావన ప్రధానం. కాబట్టి కుటుంబ వ్యవస్థ దేశ వ్యవస్థకు మూలం. కుటుంబ వ్యవస్థకి వెనకాల ఉండేటువంటి పరమ కారణం నా అనే భావన, స్వార్థ చింతన లేకపోవటం, స్వార్థం కోసమే అన్నీ చేసుకోవటం లేకపోవటం లాంటి భావనలే ఈ దేశ వ్యవస్థకు కూడా పనికి వస్తాయి. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థను విశాలమైనటువంటి దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ శ్రీమద్ భగవద్గీతా గ్రంథం మనకు దేశరక్షణకు లేదా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించే ప్రయత్నం చేసే వారికి ప్రేరణగా నిలిచింది అనే విషయంలో మనకు సందేహమే అక్కర్లేదు. అన్నిటికీ ఒకటే మూలం. ఏటి మూలం? నా అనే స్వార్థ భావన తగ్గించుకోవాలి. అదేంటండి కుటుంబ వ్యవస్థ గురించి మీరెందుకు మాట్లాడడం? మనం కూర్చున్నది భగవద్గీతను అధ్యయనం చేసుకోవడం కోసం. చెబితే కర్మయోగం చెప్పండి లేదా జ్ఞానయోగం గురించి చెప్పండి. కుటుంబాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు మీకెందుకు అని మీరంటారా? నన్నంటే మీరు అడగచ్చు, కానీ పరమాత్మ అంటే మీరేమంటారు? పరమాత్మ కూడా కుటుంబ వ్యవస్థను చక్కగా ప్రోత్సహించాడు. కుటుంబ వ్యవస్థ లేనిదే, కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేనిదే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కూడా తొందరగా ముందుకు వెళ్ళదు. కుటుంబ వ్యవస్థను సరియైన రీతిలో వదులుకున్న తరువాతనే ఆధ్యాత్మికంగా పరమోన్నతి. వాళ్ళు సన్యాసులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఋషులు కావచ్చు, కఠోర బ్రహ్మచారులు కావచ్చు, నైష్ఠిక బ్రహ్మచారులు కావచ్చు, వారందరూ సరియైన రీతిలో శాస్త్రవిహితమైన రీతిలో వదులుకున్నప్పుడే వారికి ఆ సిద్ధి. లేకపోయిన మిగతా వారందరికీ కూడా కుటుంబ వ్యవస్థలోనే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి ఉంటుంది అని పరమాత్మే మనకు బోధించబోతున్నాడు. ఒకచోట అర్జునుడు అడిగాడు, నేను ఈ జన్మలో చిన్న ప్రయత్నం చేసుకుంటానయ్యా,
పూర్తయిపోయింది, నా పరిస్థితి ఏమవుతుంది? పోనీ నేను కాదు, ఎవడో సాధకుడు జీవితంలో ఏదో ఆవగింజంత ప్రయత్నం చేసుకున్నాడు, వదిలేసుకున్న తరువాత ఆ మనిషి మరణిస్తే వాడి సాధన ఏమైపోవాలి అని ప్రశ్న వేస్తే పరమాత్మ సమాధానం చెప్పాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని 2 మాటలు చెప్పాడు. శుచిగా ఉండేటువంటి శ్రీమంతుల కుటుంబాలలో వాడు పుడతాడు, లేదంటే వాడి సాధన స్థాయిని బట్టి బుద్ధిమంతుల కుటుంబాలలో పుడతాడు. అదేంటి కుటుంబాలలో పుడతాడని చెప్తున్నాడు? కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి అని ప్రారంభంలో సూచించుకున్నాడు కదా. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబంలో ఉండే వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని సాధించటానికి ప్రేరణగా నిలవాలి. ఈ యోగభ్రష్టులు అంటారు వీళ్ళని, కొంచెం సాధన చేసుకుని పై జన్మలకు వెళ్ళిన వాళ్ళు. ఈ యోగభ్రష్టులకి వారు ఎక్కడ యోగాన్ని వదిలేసుకున్నారో అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకువెళ్ళటానికి కుటుంబం యొక్క సహకారం ఎంతో అవసరం అని పరమాత్మే చెప్తున్నాడు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః అని అక్కడ ఆ కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో తన యొక్క సాధనను ముందుకు తీసుకువెళ్తాడు. తన సాధనను ముందుకు తీసుకువెళ్ళి తప్పకుండా సిద్ధిని సాధిస్తాడు. ఇలా ఎన్ని జన్మలకు అవుతుంది అంటే అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ఎన్నో జన్మలు పట్టవచ్చు. ఎన్ని జన్మలు పట్టినా సరి అయిన కుటుంబాలలో జన్మించి సరి అయిన కుటుంబాలలో సరి అయిన ప్రయత్నం చేసుకుని ఆధ్యాత్మికమైన పురోగతిని పొందుతాడు అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, మనం కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఇలాంటి జీవులకు మనం కూడా ప్రేరణగా నిలిచే స్థాయిలో మనం ఉండటం, ఆ ప్రేరణను పొంది మనం కూడా అలాంటి ప్రయత్నం చేసుకునే స్థాయిలో ఉండటం అని 2 అంశాలను పరమాత్మ మనకు సూచిస్తున్నాడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఇటు ఆధ్యాత్మిక వ్యవస్థకు కూడా చాలా ప్రధానమైనటువంటి వ్యవస్థ. చాలా ఆశ్చర్యంగా ఆధ్యాత్మికమైన పురోగతికి కావలసింది ఏమిటి అంటే నేను నాది అనే భావన వదిలిపెట్టడం అని చెప్తారు కదా. అందరూ ఇది వినే ఉంటారు. కుటుంబ వ్యవస్థ కూడా అదే మూలం అంటున్నాంగా. నేను నాది అని భావనను మాత్రమే ఇంతవరకు కలిగి ఉంటే దాన్ని వదిలిపెడితే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది అంటున్నాం. అదే భావనను వదిలిపెడితే ఆధ్యాత్మికమైన పురోగతి కూడా మనకు సిద్ధిస్తోంది. కాబట్టి కుటుంబ వ్యవస్థకు ఏది మూలమో అదే ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి కూడా మూలం అని దీనివల్ల మనకు తెలుస్తోంది. అందుకనే ఛాందోగ్యోపనిషత్తులో చాలా రకాలైన ఉపాసనలు చెప్పి తత్వజ్ఞానం కలగటానికి చాలా ఉపాయాలను చెప్పి చివరిలో చెప్పిన మాట అభిసమావృత్య కుటుంబే శుచౌ స్వాధ్యాయం అధీయానః. నాయనా బాగా చదువుకున్నావు, చదువుకుని ఏం చేసుకుంటావు అంటే అడవులు పట్టిపోతానని అనుకు తొందరపడి ఆ పరిస్థితి వస్తే చూసుకుందాం, అంతవరకు చక్కగా పెళ్లి చేసుకుని మంచి కుటుంబాన్ని వ్యవస్థితంగా ఏర్పాటు చేసుకుని కుటుంబంలో సాధన చేసుకుంటూ ఉండు అనే మాట ఛాందోగ్యోపనిషత్తులో చివరిలో చెప్పింది. అంటే తొందర పడవనక్కర్లేదు. కుటుంబ వ్యవస్థ ఆధ్యాత్మిక పురోగతికి విఘాతకము కాదు. అది మనకు ప్రేరణనే ఇస్తుంది, సహాయాన్నే చేస్తుంది. కానీ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, వ్యవస్థ బలానికి మూలం నాది అనే భావన తగ్గించుకోవటం. కాబట్టి ఈ విశాలమైన దృక్పథం ఉన్నటువంటి పార్థుడు నాది అనే భావనను తగ్గించుకుని నాకేదో వీళ్ళు అపకారం చేశారు అనే ఇంతవరకు ఉండేటువంటి భావనను వదిలేసుకుని వీరందరూ నా బంధువులు అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే నా వాళ్ళు నా బంధువులు అని అనుకున్నాడో అప్పుడు వారందరి మీద ఆయనకి దయ కలిగింది. కృపయా పరయావిష్ట. ఎలాంటి దయ? ఆయనే భరించలేనంత దయ. ఆ దయను ఆయనే భరించలేకపోయాడు. దయ అంటాడేమిటి? తండ్రి మీద తాత మీద దయ ఏమిటి అంటే బాణాలు వేయవలసిన వాడికి ఉండాల్సింది అదే కదా. బాణాలు వేసి వాళ్ళని చంపేయాల్సిన వాడు. అటువంటి వాడికి వీళ్ళని చంపటం ఏమిటి, వీళ్ళ మీద నేను బాణాలు వేయటం ఏంటి అని తనకే తెలియని ఒళ్ళు పట్టనంత దయ
పరయా కృపయా ఆవిష్ట. ఆ దయ కాస్త ఏమైంది, ఆయనకు విషాదంగా మారిపోయింది. విషీదన్ ఇదమబ్రవీత్, ఆయనకి విషాదమైపోయింది. ఆ విషాదంతో ఆయన పైన చాలా అనబోతున్నాడు పరమాత్మ. ఆ విషాదాన్ని పోగొట్టడం కోసం చాలా ఉపదేశాలను చేయబోతున్నాడు. ఈ పదం వలనే మనం ఈ అధ్యాయాన్ని అర్జున విషాద యోగ అని పిలుచుకుంటున్నాం. అర్జునుడి యొక్క విషాదాన్ని తెలియజెప్పే పదం ఇదే. ఆ విషాదం ఎలా ఉంటుంది అనే విషయం కూడా మనం పైన తెలుసుకుందాం. కాకపోతే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అసలు భగవద్గీతను ఉపదేశం చేయడానికి ప్రారంభం చేసుకున్నటువంటి పరమాత్మ ఇంత దూరం ఎందుకు తెచ్చాడు? అర్జునుడు వీళ్ళందరినీ ఒకసారి చూస్తాను అని, వీళ్ళందరూ నావాళ్ళు అని ఎందుకు అనుకుంటున్నాడు? అనుకున్నాడు పో. వ్యాస భగవానుడు ఎందుకు వీళ్ళందరి పేర్లు లేదా వీళ్ళందరూ అర్జునుడికి వీళ్ళు అవుతారు అని ప్రత్యేకించి ఇక్కడ రాస్తున్నాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మకు, అర్జునుడికి, ఈ వ్యాస భగవానుడికి ఏమిటి కోఆర్డినేషన్? ప్రత్యేకించి ఎందుకు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విషయాన్ని మనకు బోధిస్తున్నారు అనే విషయాన్ని మనం చాలా కూలంకషంగా చర్చించుకోవాలి. దానికి ఈరోజైతే కాలపురుషుడు అనుమతించడు. అందువలన మరొక రోజున దాన్ని విస్తారంగా మనం చర్చించుకుందాం. వ్యాస భగవానుడి యొక్క స్వభావం ఏంటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క లక్ష్యం ఏంటి, అర్జునుడి యొక్క స్వభావం ఏంటి అనే విషయాలను మనం కూలంకషంగా మరొక రోజున చర్చించుకుందాం. చర్చించుకుని ఈరోజు శ్రద్ధగా పారాయణ కార్యక్రమానికి వెళదాం. పారాయణ కార్యక్రమం ఈ శ్లోకాల వరకు ఈ రోజుకు పూర్తవుతుంది. ఈరోజు ఆచార్యులు వారు శ్లోకార్థాలను అంటే 2 పాదాలను కలిపి చెబుతారు. దాన్ని మనం శ్రద్ధగా పలుకుదాం. రేపటి నుంచి కొత్త శ్లోకాలు ప్రారంభం అవ్వబోతున్నాయి కాబట్టి ఆ శ్లోకాల మీదకు వెళదాం. ఈ శ్లోకార్థాలను కలుపుకుని అవి శ్లోకాలుగా చేసుకుని వాటిని కంఠస్థం చేసుకుని మనసులో ఉంచుకునే బాధ్యత మాత్రం మనది. కాబట్టి ఆ బాధ్యతని గుర్తు చేసుకుంటూ మనం శ్రద్ధగా శ్లోకాల పారాయణ కార్యక్రమానికి వెళదాం. అథ శ్రీమద్భగవద్గీతాయాం ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణామాచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః
अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तमा अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् सहसैवाभ्यहन्यन्त सशब्दस्तुमुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः अथ व्यवस्थितान् दृष्ट्वा
दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युत सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युत यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् इति इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगे अर्जुनविषादयोगे प्रथमे अध्याये सप्तविंशतिः श्लोकाः सप्तविंशतिः श्लोकाः మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. రేపటి నుంచి ఈ శ్లోకాలు పోకుండా జాగ్రత్తగా మనం ప్రతినిత్యం అభ్యాసం చేసుకుందాం. దానికై పుస్తకాలను వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఎక్కువగా లేదు. ఎస్విబిసి వెబ్సైట్లో ఈ శ్లోకాలను ప్రత్యేకించి ఉంచారు. ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చేసుకుని జాగ్రత్తగా ఈ శ్లోకాలను కంఠస్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పారాయణ కార్యక్రమం తరువాత మనం నామ సంకీర్తన కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి తీతిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ఆలూరు రాజమోహన్ గారు మరియు వారి బృందం వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు నామ సంకీర్తనం మనతో కూడా చేయిస్తారు. నందనందన వేణునాద వినోద నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర
నందనందన వేణునాద వినోద ముకుంద కుందనందహాస గోవర్ధన ధర నందానందన వేణునాద వినోద రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికారా విదూర రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికారా విదూర ధామ ధామ విభవ ప్రతాపరూప ధనుజ నిర్ధూమా ధామ కరణ చతురా భవ భంజన ధామ ధామ విభవ ప్రతాపరూప ధనుజ నిర్ధూమా ధామ కరణ చతురా భవ భంజన నందానందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధన ధర నందానందన వేణునాద వినోద కమల కమలావాస కమలా రమణ దేవో తమ తమో గుణ సతత విదూర కమల కమలావాస కమలా రమణ దేవో తమ తమో గుణ సతత విదూర ప్రమద ప్రమదాను భవ భావకరణ ప్రమదత్ ప్రమదాను భవ భావకరణ సుముఖ సుధానంద శుభారంజన ప్రమదత్ ప్రమదాను భవ భావకరణ సుముఖ సుధానంద శుభారంజన నందానందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధన ధర నందానందన వేణునాద వినోద పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరకరి నామ చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరకరి నామ నరకరి నామ నరకరి నామ వర్ణగా శయన చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరకరి నామ వర్ణగా శయన నందానందన వేణు నాద వినోద ముకుంద
మందహాస గోవర్ధన నందానందన వేణునాద వినోద కృష్ణ హరి గోవింద 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 కృష్ణం వందే జగద్గురుం 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 జయ కృష్ణ హరి గోవింద జయ కృష్ణ హరి గోవింద కృష్ణ హరి గోవింద జయ కృష్ణ హరి గోవింద కృష్ణ హరి గోవింద జయ కృష్ణ హరి గోవింద కృష్ణ 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 పదకవితా పితామహులు శ్రీ అన్నమాచార్యులు వారు చాలా చిన్న చిన్న పదాలతో చాలా మంచి భావాలను గుప్పించడంలో సమర్థులు, నిపుణులు. అటువంటి వారు నామ సంకీర్తన వ్యాజంగా మనకు తమోగుణ సతత విదూర అనే నామంతో చాలా అర్థాలను బోధిస్తున్నారు. ఆ అర్థాలను కూడా మనం మనసులో ఉంచుకుందాం. ఈ సంకీర్తన కార్యక్రమం తరువాత మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. తిరుమల క్షేత్రంలో ఎంతో వైభవోపేతంగా షోడశ దినాత్మక అఖండ సుందరకాండ పారాయణ జరుగుతూ ఉన్నది. రాఘవో విజయం దద్యాతు మమ సీతాపతి ప్రభు అనేటువంటి ప్రమాణం చేత ఆరంభంలో 2 సర్గలు, తర్వాత 4 సర్గలు, తర్వాత 4 సర్గలు, ఈ క్రమంలో రోజు ప్రతినిత్యం పారాయణ జరుగుతూ ఉన్నది. ఈ పారాయణ శ్రవణం ద్వారా భక్తుల యొక్క మనోరథములన్నీ నెరవేరాలని సంకల్పంతో ఈ పారాయణ జరుగుతూ ఉన్నది. భక్తులందరూ గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ